Good morning. In this particular video, we are going to deal with several financial awareness points in recent news. Our first point is Kisan Store. Kisan Store is a new initiative of Amazon. So, ఈ కిసాన్ స్టోర్ ద్వారా అమెజాను వేరియస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అయినటువంటి సీడ్స్, ఫార్మ్ యాక్సెసరీస్ ఎట్సెట్రా వీటిని amazon.in అనే వెబ్సైట్ ద్వారా అమ్మబోతుంది. అయితే సుమారుగా 8,000 ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని డోర్ స్టెప్ డెలివరీనే ఇవ్వబోతుంది అనమాట. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఈజ్ డిజిటల్ పేమెంట్ మోడ్స్ అన్నిటినీ కూడా ఈ కిసాన్ స్టోర్ యాక్సెప్ట్ చేయబోతుంది. దట్ మీన్స్ యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎట్సెట్రా ఫెసిలిటీస్ మొత్తాన్ని కూడా కిసాన్ స్టోర్ ద్వారా ఎంకరేజ్ చేయబోతుంది అన్నమాట అమెజాన్. అండ్ ఈ amazon.in అనే వెబ్సైటు ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని అమ్మడానికి అనుకూలంగా ఉండేలాగా చేయడం కోసంగా 5 లాంగ్వేజెస్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ అండ్ మలయాళం అనే లాంగ్వేజెస్లో ఈ amazon.in వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అండ్ దీస్ కిసాన్ స్టోర్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ అఫీషియల్లీ లాంచ్డ్ బై అవర్ అగ్రికల్చర్ మినిస్టర్. Who is our current agriculture minister? Please mention in comment box. And our next point is the second Indian company to hit the $200 billion market capitalization, that is TCS. So news lo chala important ga untadi idi. We can say it as a buzzing word in news. So market capitalization. Market capitalization refers to the total dollar market value of a company's outstanding shares of a stock అనొచ్చు. అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి స్టాక్, దాని షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ షేర్స్ అన్నిటినీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ కనుక చెప్తే, అంటే ఆ షేర్స్ అన్నిటికీ డాలర్ రూపంలో విలువ కడితే వచ్చేటటువంటి ఫైనల్ వాల్యూనే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇంకొకలాగా అయితే దీన్ని టోటల్ కెపాసిటీ అనొచ్చు కదా మార్కెట్ క్యాపిటలైజేషన్ని. సో అట్లాగా మార్కెట్ క్యాపిటలైజేషన్ $200 బిలియన్ మార్కెట్ విలువని దాటినటువంటి సెకండ్ ఇండియన్ కంపెనీ ఏంటంటే టీసీఎస్. ఫస్ట్ది ఏంటి ఎగ్జామినేషన్కి వెరీ ఇంపార్టెంట్, దట్ వాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అండ్ వన్ మోర్ పాయింట్ టు రిమెంబర్ హియర్ ఈస్ అవర్ టీసీఎస్ ఈజ్ సాఫ్ట్వేర్ మేజర్ ఇన్ ఇండియా. అసెంచర్ అండ్ ఐబిఎం ఆల్సో, ఈ రెండు కంపెనీలు కూడా మన టీసీఎస్ లాగే మార్కెట్ క్యాపిటలైజేషన్కి సంబంధించి గొప్ప ఫీట్స్ని ఆల్రెడీ అచీవ్ చేస్తున్నాయి. మనం ఇక్కడ గమనిస్తే $218 బిలియన్ టీసీఎస్ కంటే ముందు ఎంకాప్ని అచీవ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీగా అసెంచర్ ఉంది. అండ్ టీసీఎస్కి తర్వాత $123 బిలియన్ IBM, one of the 3 software companies to achieve this MCAP feat. I think it is clear. Our next point is Trade and Development Report 2021. It is a famous report released by UNCTAD, that is United Nations Conference on Trade and Development. And we know this, the famous United Nations organization, it is UNCTAD, established in the year 1964 and the headquarters is in Geneva, Switzerland. అయితే మన పాయింట్ ఏంటంటే మనకి జనరల్గా ఇండియాకి సంబంధించినటువంటి జీడిపి ఫోర్కాస్టింగ్స్ని డిఫరెంట్ నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టు OECD, SBI, ICRA, వరల్డ్ బ్యాంక్, IMF అండ్ అవర్ ఎకనామిక్ సర్వే, ఇట్లా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా జీడిపి ఫోర్కాస్టింగ్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఇచ్చేటటువంటి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఇచ్చేటటువంటి జీడిపి ఫోర్కాస్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి పారామీటర్స్ని బట్టి కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. ఆన్ అన్ యావరేజ్ ఒక పర్సంటేజ్ చుట్టూ మాత్రం అన్నీ ఉంటాయి అన్నమాట. అరౌండ్ సమ్ 8% అట్లా ఉంటాయి. అయితే UNCTAD, the famous United Nations body
రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి ఇన్ 2021 ఇట్ ఈస్ టు బి రిజిస్టర్డ్ యాజ్ 7.2%, వెరాస్ గ్లోబల్ గ్రోత్ రేట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్ 5.3%. సో ఇక్కడ గుర్తుండాల్సింది 2 పాయింట్లు. యుఎన్సిటిఏడి ఓన్లీ ఇండియాకి జీడిపి ఫోర్కాస్టింగ్ని అనౌన్స్ చేయదు, గ్లోబల్ గ్రోత్ రేట్ని కూడా అనౌన్స్ చేస్తుంది. సో ఈ గ్లోబల్ గ్రోత్ రేట్ని అండ్ డిఫరెంట్ కంట్రీస్ అన్నిటికీ కూడా జీడిపి ఫోర్కాస్టింగ్స్ని అనౌన్స్ చేస్తుంది. అది రిలీజ్ చేసేటటువంటి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్తో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రొజెక్షన్ ఎస్టిమేషన్ ఎంత అని అడిగే ఛాన్స్ ఉంటుంది. తో పాటు రీసెంట్ న్యూస్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసినటువంటి ఈ జీడిపి ఫోర్కాస్టింగ్స్ని ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కుడ్ బి దిస్ ఎకనామిక్ సర్వే 2021 GDP forecasting. The estimation is 11% in the current financial year. Our next point, the HSBC India launched a HSBC Unitransact. So it is a digital initiative for simplifying cross-border transactions. We can see this in image. సో ఇండియా నుంచి దేశ విదేశాలకి చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్, అలాగే దేశ విదేశాల నుంచి ఇండియాకి జరిగేటటువంటి క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్గా చేయడం కోసంగా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ యూపీఐ ఇన్ ఇండియా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేసు ఆల్మోస్ట్ 33 బ్యాంక్స్కి సంబంధించినటువంటి వేరియస్ ట్రాన్సాక్షన్స్ మనం సీమ్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనమాట. ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ అయినా ట్రాన్సాక్షన్స్ ఈజీగా ఎలాగైతే చేయొచ్చో ఇక్కడ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంతే ఈజీగా చేయడం కోసంగా హెచ్ఎస్బిసి తీసుకొచ్చినటువంటి న్యూ ఫెసిలిటీనే హెచ్ఎస్బిసి యూనిట్రాన్సాక్ట్. అండ్ హెచ్ఎస్బిసి ద బ్యాంక్ Hong Kong Shanghai Banking Corporation, the bank is headquartered in London. So Hong Kong Shanghai అనే పేరు చైనాని రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పటికీ బట్ ద బ్యాంక్ headquartered in London and it has some importance in India. It is the first bank to set up ATM in India. HSBC is the first bank to set up ATM in the year 1987. Then our next point, world's first cricket NFT non-fungible token named Cricket Crazy.io launched by Cricket Foundation. సో సింగపూర్కి సంబంధించినటువంటి బ్లాక్ చైన్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఒక న్యూ ఫెసిలిటీని తీసుకొచ్చింది. న్యూ ఇనిషియేటివ్ పేరు ఏంటంటే ఎన్ఎఫ్టి. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే టు ఎంగేజ్ విత్ ద క్రికెట్ ఫ్యాన్స్ అండ్ టు క్రియేట్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ టు ద రిటైర్డ్ క్రికెటర్స్. రిటైర్డ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి రిటైర్డ్ క్రికెటర్స్తో ఒక 120 మెంబర్స్తో ఈ కంపెనీ టైఅప్ అయిందన్నమాట. వాళ్ళల్లో అవర్ వివిఎస్ లక్ష్మణ్, ఇంకా పాకిస్తాన్స్ వసీం అక్రమ్, అలాగే ల్యాన్స్ క్లూస్నర్ లాంటి క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారన్నమాట. ఈ ఫెసిలిటీలో ఒక టోకన్ని జనరేట్ చేస్తారు, ద క్రికెట్ టోకన్, క్రిక్ అంటాం. ఈ క్రికెట్ టోకన్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియా అండ్ విదేశాల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్లో లిస్ట్ అవుతుంది అన్నమాట. ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ అభిమాన ప్లేయర్స్కి వాళ్ళు డొనేషన్స్ చేయొచ్చు. అదే ఇక్కడ మనం రాసాం చూడండి. సో టు ఎంగేజ్ విత్ క్రికెట్ ఫ్యాన్స్, రిటైర్డ్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫ్యాన్స్కి టచ్లో ఉండేలాగా చేయడం, అలాగే రిటైర్డ్ క్రికెటర్స్కి ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం కూడా ఈ న్యూ ఫెసిలిటీ యొక్క ఉద్దేశం. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ టాటా క్యాపిటల్, ద ఫైనాన్షియల్ వింగ్ ఆఫ్ టాటా సన్స్. టాటా క్యాపిటల్ అనేది టాటా సన్స్ యొక్క ఫైనాన్షియల్ వింగ్ అన్నమాట.
So it has launched a new facility known as loan against mutual funds. చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్ అండి ఇది. సో ఇట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ డిజిటల్ బ్యాంకింగ్ స్కీమ్. టాటా క్యాపిటల్ ఎప్పుడు కూడా ఇలాంటి ఫెసిలిటీని లాంచ్ చేయలేదు అని అర్థం. ద స్కీమ్ ఆఫర్స్ ఇన్స్టాంట్ లోన్స్ రేంజింగ్ ఫ్రమ్ 5 lakhs to 2 crore rupees. ఇక్కడ ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థం ఏంటంటే, మన భాషలో చెప్పుకోవాలంటే మనకి జనరల్గా చిట్స్ అంటే తెలుసు, చిట్లు వేస్తూ ఉంటారు. ఈ చిట్స్ అనేవి ఎలా జరుగుతాయి? ఒక 10 మందో 20 మందో కలిసి చిట్టు వేస్తారు. ఆ 10 మంది 20 మంది వేయిగా వచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని ఒక పర్సన్కి ఇస్తారు. సో జస్ట్ లైక్ దట్ ఓన్లీ. వాటితో కంపేర్ చేయకూడదు. యాక్చువల్గా చిట్స్ వేయడం ఇదంతా కూడా ఇల్లీగల్. ఓకే, అర్థం అవడం కోసం ఆ పాయింట్ తీసుకున్నాను నేను. ఇక్కడ మనము బ్యాంక్కి ఒక 10 lakh rupees తీసుకెళ్ళామనుకోండి డిపాజిట్ కోసం. ఈ 10 lakh rupees డిపాజిట్ కోసం మనం వెళ్తే అక్కడ మనల్ని లైఫ్ ఇన్సూరెన్స్ కోసమో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం కోసమో ఎంకరేజ్ చేయడానికి ఒక టీం ఉంటుంది బ్యాంక్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే, మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి, ప్రతి బ్యాంక్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. ఐసిఐసిఐ తీసుకుంటే ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఈ బ్యాంకులు అందించేటటువంటి థర్డ్ పార్టీ సర్వీస్ అన్నమాట మ్యూచువల్ ఫండ్స్ అనేవి. బ్యాంకులకు వచ్చేటటువంటి డిఫరెంట్ కస్టమర్స్ అందరి దగ్గర కూడా అమౌంట్స్ తీసుకొని దాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట బ్యాంక్స్. అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మనకి పంచుతాయి. అక్కడ వచ్చేటటువంటి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేటటువంటి ప్రాఫిట్ని ఏమంటారు అంటే నెట్ అసెట్ వాల్యూ అంటారు. చాలా ఇంపార్టెంట్ అబ్రియేషన్. మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ని నెట్ అసెట్ వాల్యూ NAV అంటారు. సో అవర్ కరెంట్ పాయింట్ ఈజ్ లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్, దాని రిజల్ట్స్ మనకి ఎప్పుడో వస్తాయి. అంటే మనకు నెట్ అసెట్ వాల్యూస్ ఇమీడియట్గా రావన్నమాట. ఎప్పుడైతే లాభాలు వస్తాయో ఆ లాభాలని మనం ఏ బ్యాంకులో పెట్టుబడి పెట్టామో ఆ బ్యాంకు మనకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటుంది. మనం జనరల్గా ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసామో ఆ అమౌంట్ తిరిగి వచ్చేలోపు మనం ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ అమౌంట్నే గ్యారంటీగా పెట్టుకొని ఈ లోన్ని ఇవ్వడం కోసంగా టాటా క్యాపిటల్ ముందుకొచ్చింది అని అర్థం. సో లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ అబ్రియేషన్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ద నెక్స్ట్ పాయింట్, ద గవర్నమెంట్ announced the setting up of NARCL. Very, very important point. National Asset Reconstruction Company. And see this, it will take over bad debt of nearly 2 lakh crore from banks and promise to provide a backup guarantee of over 30,600 crore rupees to the entity. విషయం ఏంటంటే బ్యాడ్ డెట్స్ లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న బ్యాంకులకి లేనన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇండియన్ బ్యాంక్స్కి ఉన్నాయి. యాజ్ పర్ ప్రీవియస్ క్యాలిక్యులేషన్స్ ఇట్ వాజ్ నియర్లీ అరౌండ్ 10.3 lakh crore rupees. సుమారు 11 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఎస్ ఇండియన్ బ్యాంక్స్కి ఉన్నాయన్నమాట. ఈ ఎన్పిఎస్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కొన్నిటిని కంప్లీట్గా రిటర్న్ ఆఫ్ చేసేస్తాయి బ్యాంక్స్. దట్ మీన్స్ ఇంకా వాటిని రికవర్ చేయలేము అన్నమాట. ఎట్టి పరిస్థితులలో ఇచ్చినటువంటి లోన్స్ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. బట్ లోన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే తీసుకుంటాయి బ్యాంకులు. ఆ తీసుకున్నటువంటి సెక్యూరిటీని ఎప్పుడైతే మనం లోన్ రీపే చేయమో ఆ సెక్యూరిటీని అమ్మేసి బ్యాంకుకు రావాల్సిన అమౌంట్ బ్యాంకులు, కస్టమర్కి వెళ్ళాల్సిన అమౌంట్ కస్టమర్కి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఈ తాకట్టు పెట్టినటువంటి అసెట్స్ని, సెక్యూరిటీని లేదా మన బ్యాంకింగ్ భాషలో కొల్లేటరల్ని బ్యాంక్స్ అమ్మవు. దాన్ని అమ్మి పెట్టడం కోసంగా ఒక మీడియేషన్ థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళనే ARCs అంటాం, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం.
ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇండియాలో చాలానే ఉన్నాయి. బట్ అవేవి కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయట్లేదన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ఏఆర్సీనే ఎన్ఏఆర్సిఎల్. ఈ ఎన్ఏఆర్సిఎల్ ఇక్కడ మనం చూస్తే ఇట్ విల్ టేక్ ఓవర్ బ్యాడ్ డెట్ ఆఫ్ నియర్లీ 2 lakh crore ఫ్రమ్ బ్యాంక్స్. సో మనము సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అనుకున్నాము. అయితే ఈ ఎన్ఏఆర్సిఎల్ ఏం చేయబోతుందంటే 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి బ్యాడ్ డెట్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతూ ఉంది. అంటే ఎన్పిఏస్ 11 లక్షల కోట్లు ఉండొచ్చు, బట్ అన్నిటికీ ప్రాపర్ ఫుల్ సెక్యూరిటీ కొలేటరల్ ఉండాలని లేదు కదా. ఈ ఎన్ఏఆర్సిఎల్ ఏం చేస్తుంది అంటే బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని అమ్మి, నేను ఇందాక అన్నట్టు బ్యాంక్ వెళ్ళాల్సిన అమౌంట్ బ్యాంక్కి, కస్టమర్కి వెళ్ళాల్సిన అమౌంట్ కస్టమర్కి వెళ్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బ్యాకప్ గ్యారంటీ అన్నాడు. అండ్ ప్రామిస్ టు ప్రొవైడ్ బ్యాకప్ గ్యారంటీ ఆఫ్ ఓవర్ 30,600 crore టు ద ఎంటిటీ. ఎన్ఏఆర్సిఎల్ అనేది ఎవరిది అనుకున్నాము? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ కంట్రోల్లో ఇది పనిచేస్తుంది అన్నమాట. సో బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ని తీసుకొని వాటిని అమ్మడంలో నష్టం కనుక ఏదైనా వచ్చిందనుకోండి ఎన్ఏఆర్సిఎల్కి, ఆ వచ్చినటువంటి నష్టాన్ని 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే అసెట్స్ని తీసుకోగా ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, దీనికి 30,600 crore రూపీస్ని సెక్యూరిటీ రూపంలో మన బ్యాకప్ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట. అంటే ఎస్టాబ్లిష్ అయిన అటువంటి కంపెనీ కంపల్సరీ లాభాల్లోనే నడవాలని లేదు కదా. ఈ ఎన్ఏఆర్సిఎల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అమ్మాలనుకున్నటువంటి అసెట్స్ని అమ్మడంలో నష్టాలు ఏవైనా వచ్చాయి, అవసరమైనంత సఫిషియెంట్ అమౌంట్ రాలేదనుకోండి, బ్యాకప్ గ్యారంటీని ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఈ అమౌంట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ అమౌంట్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఎంత బ్యాకప్ గ్యారంటీని ఇవ్వబోతుంది ఎన్ఆర్ఏసిఎల్ అంటే 30,600 crore rupees. Very, very important point. And the second point here is the NARCL will acquire the impaired assets from lenders and India Debt Reconstruction Company, which will be a service company. ఇప్పుడు మనకి ఎన్ఏఆర్సిఎల్కి సపోర్ట్ చేయడం కోసంగా ఇండియా డెప్ట్ రెజల్యూషన్ కంపెనీ ఐడిఆర్సి, ఈ అబ్రియేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి, ఈ కంపెనీని కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే ఎన్ఏఆర్సిఎల్ చేసేటటువంటి వర్క్లో అసిస్టెంట్గా ఇండియా డెప్ట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వర్క్ చేస్తుంది. మనకి ఎగ్జామ్లో ఈ ఐడిఆర్సి నుంచి ఒక పాయింట్ రావచ్చు. ఐడిఆర్సిలో మెజారిటీ స్టేక్ ఎవరిది ఉంటుంది అని అడగచ్చు. మెజారిటీ స్టేక్ 51% ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. సో 49% పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయినటువంటి ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంక్స్ది మైనార్ షేర్ ఉంటుంది. 51% మెజారిటీ షేరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇన్ ఓవరాల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఎఫెక్టివ్గా కలెక్ట్ చేయడం కోసంగా తీసుకొచ్చినటువంటి ఒక న్యూ ఇన్స్టిట్యూషనే పబ్లిక్ సెక్టార్ ఏఆర్సీనే ఎన్ఏఆర్సిఎల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.